పిల్లలకి ఇచ్చారు మళ్ళీ 2 పోస్టులు, అయినా స్వార్థం ఏమన్నా ఆగుతుందా? మరి వాళ్ళకే స్వార్థం ఉన్నప్పుడు జనానికి ఎందుకు స్వార్థం ఉండదు? ఏమవుతుంది? అందుకని అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడు. ఎంతకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు నమ్ముతారా? ఇదే ఇస్తానని రేపొద్దున మరి జగన్ ఎంత ఇస్తానంటాడో తెలియదు రేపొద్దున. కాబట్టి జగన్ నమ్ముతారా? సంక్షేమ పథకం నా ఇంటికి ఏమొస్తుంది అనే పాయింట్ చుట్టూతానే ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అనేది కంప్లీట్ గా 2 పార్టీలు పక్కన పెట్టేసి సంక్షేమ అజెండాగానే వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఎలక్షన్ అయ్యి రేపు పొద్దున్న మళ్ళీ దీని మీదే బేస్ అయ్యి కనుక ఫలితాలు వస్తే ఇంకా మనం తర్వాత ఇంకా డెవలప్మెంట్ అజెండా అనేది పార్టీ నాయకుల నోటి నుంచి వినలేమా? అంటే చదువు రాని వాడు మాట్లాడుకునేది ఆ మాట ఉంటదండి, లేదా చదువు ఎక్కువైపోయినాడు వాళ్ళిద్దరూ ఆ మాట మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా ఆలోచిస్తే డెవలప్మెంట్ లేకుండా మీరు ఎట్లా డబ్బులు కడతారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక అప్పులు అంటే వ్యక్తి డెవలప్మెంట్ వేరు, సమాజ రాష్ట్ర డెవలప్మెంట్. దేశపు డెవలప్మెంట్ లేకుండా, రాష్ట్రం డెవలప్మెంట్ లేకుండా రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలియక అడుగుతా. అంటే రొటేషన్ అవుతుంది మీరు అనేది ఏంటంటే ఇప్పుడు రొటేషన్ జరుగుతుంది. రొటేషనే కాదు, మీ వ్యాపారం పెరిగితేనే మీరు రూపాయి ఖర్చు పెట్టగలరు. నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలోనూ డెవలప్మెంట్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి టైంలో డెవలప్మెంట్ జరిగింది. కానీ తెలంగాణ టైంలో ఎట్లాంటి అబద్ధాలు చెప్పారు? ఇది ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ నష్టపోయిందని చెప్పారు, ఆ తర్వాత ఆంధ్ర నష్టపోయిందని చెప్తున్నారు. అంటే మనం వాళ్ళు నేరేషన్ థింకింగ్ లో